హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం షేర్ చాట్ అప్డేటెడ్ వర్షన్లో మనం చాట్ రూమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అసలు మనం చాట్ రూమ్ని ఎందుకు యూజ్ చేస్తూ ఉంటాం? మనకు షేర్ చాట్లో మనం ఫ్రెండ్స్ అందరం కలిసి మనం ఒక గ్రూప్ వాయిస్ చాట్గా మనం మాట్లాడుకోవడానికి మనం చాట్ రూమ్ని అయితే కనుక యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ చాట్ రూమ్ని మనము అప్డేటెడ్ వర్షన్లో ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు మీకు కంప్లీట్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క షేర్ చాట్ యాప్ని అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో విధంగా మీరు షేర్ చాట్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద మనకు లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లైవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో అది మీరు క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా చాట్ రూమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. చూడండి, సో ఇలా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన చాట్ రూమ్స్, ట్రెండింగ్లో ఉన్న చాట్ రూమ్స్ అన్నీ కూడా పైన చూపిస్తూ ఉంటాయి. సో ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటే సో ఇక్కడ నాకు చూడండి ఇక్కడ రికమెండ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్రియేట్ న్యూ అనేసి ఉంటుంది. పక్కన మనకు ఆల్రెడీ ఉన్న చాట్ రూమ్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ అనేసి ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ పైన చాట్ రూమ్ నేమ్ అనేసి ఇలా ఆప్షన్ అయితే కనుక అడుగుతుంది. సో మీరు ఇక్కడ మీ యొక్క చాట్ రూమ్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో అక్కడ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తుంది. చూడండి, సినిమా లవర్స్ అనేసి, బిర్యానీ లవర్స్ అనేసి, మ్యూజిక్ లవర్స్ అనేసి ఇలా మీ యొక్క కేటగిరీ మీకు నచ్చిన ఒక చాట్ రూమ్ నేమ్ అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూడండి ఇక్కడ చాట్ రూమ్ నేమ్ వచ్చేసి సినిమా రివ్యూ అనేసి రాశాను. సో మీకు నచ్చిన మీకు ఏ నేమ్ అయితే కావాలనుకుంటే మీరు ఆ నేమ్ అయితే కనుక చాట్ రూమ్ నేమ్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాతకి మీకు ఆ చాట్ రూమ్ పబ్లిక్లో ఉండాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా పబ్లిక్లో ఉంటేనే మన ఫ్రెండ్స్ అందరు కూడా యాడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద సెలెక్ట్ ట్యాగ్ అనేసి ఉంది కదా, మీ యొక్క చాట్ రూమ్ అనేది ఏ కేటగిరీ కింద వస్తుందో ఆ కేటగిరీకి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సినిమా లవర్స్, బిర్యానీ, మ్యూజిక్ అనేసి ఉంది కదా, మ్యూజిక్ సంబంధించిన మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ గేమింగ్ అయితే గేమింగ్, డెవియేషన్ అయితే డెవియేషన్, మూవీస్ కాబట్టి మన ఇక్కడ సినిమా రివ్యూ కాబట్టి ఇక్కడ నేను మూవీస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా కేటగిరీ కూడా కంపల్సరీ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఈ యొక్క చూడండి, సో నేను కీప్యాడ్ని ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి మనం ఇక్కడ చాట్ రూమ్ నేమ్ ఎంటర్ చేస్తాం, పబ్లిక్లో ఇచ్చేసాం, అదేవిధంగా మూవీస్ సెలెక్ట్ ట్యాగ్ చేసాం. ఇలా రెండు కూడా సెలెక్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని మీరు ట్యాప్ చేసుకుంటే కనుక చూడండి మనకు ఆటోమేటిక్గా చాట్ రూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్లిక్ చూడండి ఇక్కడ మనకు క్లిక్ అయిపోయి సినిమా రివ్యూ అనేది, సో ఈ విధంగా మనకు చూడండి ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ సో మనకి ఇక్కడైతే చాట్ రూమ్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది కదా. సో క్రియేట్ అయినాక చూడండి ఇక్కడ మనకు రికార్డ్ ఆడియో అనేసి ఉంటుంది. ఇక్కడ మీరు వైల్ యూజింగ్ ద యాప్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని చూడండి మనకు చాట్ రూమ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఆడియో చాట్ కూడా మనకి ఇక్కడ యాక్టివ్లో అయితే ఉంది. సో మనం ఏదైనా మాట్లాడాలనుకుంటూ మాట్లాడుకోవచ్చు. సో మనం ఇక్కడ ఎవరైనా మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలనుకున్నా ఇక్కడ షేర్ మీద ట్యాప్ చేసుకొని ఇన్వైట్ చేసుకొని మనం వాళ్ళని జాయిన్ చేసుకొని మనం చాట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఒక చాట్ రూమ్ అయితే కనుక అలా ఈజీగా అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.